నమస్తే. ప్రస్తుతం మనం బీజేపీ పార్టీ ఆఫీస్ కట్టున్నాం. సో ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే అంత పండగ వాతావరణం నెలకొంది. సో కంప్లీట్ గా చూసుకుంటే ఏదైతే 8 స్థానాలు ఇటు కాంగ్రెస్ అండ్ 8 స్థానాలు బీజేపీ కనబడుతుంది. అండ్ బీజేపీ ఎక్కడున్నా సరే అక్కడ 1,00,000 పైన మెజార్టీతో ఉంది. సో ఈ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రాణి రుద్రమ గారు మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ముందుగా చెప్పండి మేడం, కంగ్రాచులేషన్, మీరు 8 స్థానాలు లీడింగ్ గా ఉన్నారు. సో దాని గురించి ఏమంటారు? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 8 స్థానాలు రావటం అనేటువంటిది మేము నిజంగా చాలా సంతోషంగా ఉన్నాం. మేము తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించినారు, మాకు ఒక అవకాశం ఇచ్చినారు. ఇది రేపొద్దున తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఒక దారి మార్గం సుగమమైంది అనడానికి, ఒక రాస్తా దొరికింది అనడానికి నిదర్శనంగా మేము తీసుకుంటున్నాం. డెఫినెట్ గా కష్టపడతాం, ఉత్సాహంతో ఇష్టంగా పనిచేస్తాం. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తాం. సో మీరు కరీంనగర్ ఇన్ఛార్జ్ గా కూడా అక్కడ వర్క్ చేశారు. అండ్ బండి సంజయ్ గారు కూడా అక్కడ ఆల్మోస్ట్ గెలుపు దిశగా పయనిస్తారు. సో దాని గురించి యాక్చువల్లీ నేను కరీంనగర్ ఇన్ఛార్జ్ గా లేను, నేను సిరిసిల్ల నుంచి పోటీ చేశాను పోయినసారి. సో ఈసారి సిరిసిల్ల రిజల్ట్ చూస్తే మనకు 6,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. మనకు సిరిసిల్లలో కేటీఆర్ గారు డబ్బులు వంచి అందరినీ భయపెట్టించి బెదిరించి ఆయన అక్కడనే తిష్టేసుకొని కూర్చొని సిరిసిల్లలో ఎట్లాగైనా కూడా ఆయన లీడ్ తెచ్చుకొని ఆయన ప్రభావాన్ని నిలబెట్టుకోవాలని చూసినారు. కానీ ప్రజలు దానికి వ్యతిరేకంగా ఇవాళ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి బండి సంజయ్ గారు ఎంపీ కావాలని కోరుకొని, మరోసారి ప్రధాని మోడీ గారు దేశంలో ప్రధానమంత్రి కావాలని చెప్పేసి కోరుకొని ఇవాళ మాకు సిరిసిల్ల నియోజకవర్గంలో లీడ్ ఇచ్చినారు. అది నిజంగా కూడా మేము సిరిసిల్ల ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. సో మేడం మీరేమో డబుల్ డిజిట్ అంటే 10 to 12 వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి, కానీ ఇక్కడ అంటే ప్రెసెంట్ ఇంకా కంటిన్యూ అయితేనే ఉంది, కౌంటింగ్ అవుతుంది కాబట్టి. సో ప్రెసెంట్ ఇప్పుడు 8 స్థానాలు లీడ్. సో ఏమన్నా అంటే డబుల్ డిజిట్ ఎక్స్పెక్ట్ చేస్తాం మేము, అట్లా అంతా రాలేదు అన్నట్టు మనం అంటే డెఫినెట్ గా మేము ఎక్స్పెక్ట్ చేసిన మాట వాస్తవము. కాకపోతే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి కొద్దిగా చేరువలో ఆగిపోయినాము. పర్వాలేదు అయినా మేము గత స్థానాల కంటే డబల్ తెచ్చుకున్నాం. ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ నెంబర్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో ఫైనల్ మనం ఏం చెప్తారు మ్యామ్ వాహిని టీవీ ప్రేక్షకులకి, మీరు ఇంత మెజారిటీతో గెలవబోతారు. సో మళ్ళీ సెంటర్ లో కూడా మోడీ గారే ప్రధాని ఇవ్వబోతారు. సో అంటే ఒకటి, వాళ్ళ నరేంద్ర మోడీ గారి పరిపాలన పట్ల మీరందరూ కూడా మరోసారి వారు మోడీ గారి ప్రధానిగా ఉండాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారు. వాహిని టీవీ చూస్తున్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు కూడా. సో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇవాళ బీజేపీకి దాదాపుగా 4 లోక్సభ 8 అసెంబ్లీ స్థానాలను ఇచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. కోయిలేషన్ మేము ఎవరైతే అలయన్స్ తో ఉన్నామో ఆ ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ లో కూడా రాబోతోంది. తెలంగాణలో కూడా అవుట్ ఆఫ్ 17 8 సీట్స్ మాకు ఇచ్చినారు. కాబట్టి డెఫినెట్ గా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించినారు. మీరు ఏ నమ్మకాన్ని అయితే మా మీద పెట్టుకున్నారో డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ అంతే బాధ్యతతోటి భవిష్యత్తులో పనిచేస్తుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తాం.